అయ్యా అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు ఈరోజు రైడ్ వచ్చేసి చాలా డిఫరెంట్. ఈ రైడ్ ఒక 19 కిలోమీటర్స్ అనమాట. చిన్నప్పటి నుంచి చూస్తున్న కృష్ణా జిల్లాలోని కంచిచర్ల నుంచి తెలంగాణ స్టేట్ బోర్డర్ వరకు అయితే మనం వెళ్తున్నాం. పర్టికులర్గా చెప్పాలంటే కంచిచర్ల చూస్తే నాకు కార్స్ మూవీలో రేడియేటర్ స్ప్రింగ్స్ గుర్తొస్తుంది. అందులో కూడా బైపాస్ హైవే రాగానే ట్రాఫిక్ ఉండదు. కొంచెం డిఫరెంట్గా కానీ సిమిలర్గా అనిపిస్తుంది. పోతే ఈ 19 కిలోమీటర్స్ రైడ్లో మొత్తంగా మనం 4 విలేజెస్ అయితే క్రాస్ చేస్తాం. ఒకటి జగన్నాథపురం, 2 జుజ్జూరు, 3 అల్లూరు, 4 పెద్దాపురం. ఈ 4 విలేజెస్లో మెయిన్గా చెప్పాలంటే యావరేజ్గా 2 డేంజర్ టర్నింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఒకటి నువ్వు లక్ అయినా ఉండాలి, లేదా నువ్వు స్కిల్ డ్రైవర్ అయినా అయ్యి ఉండాలి. సో రైడింగ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా ఉన్న డ్రైవింగ్ కేర్ఫుల్గా ఉండాలి. అలా లేకపోతే ఇఫ్ యూ నో ఈ 19 కిలోమీటర్స్ గురించి మాట్లాడాలంటే కొన్నేళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేవి రోడ్స్. 2023 అనుకుంటా కొత్తగా రోడ్స్ అయితే వేశారు. అలా రోడ్డు చేయడం వల్ల మనకు రైడ్ కానీ జర్నీ కానీ సులభంగాను ప్రశాంతంగాను సాగుతుంది. పోతే డెస్టినేషన్ గురించి మాట్లాడాలంటే చాలానే మాట్లాడాలి, కానీ షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తాను. ఏంటంటే అది నేను పుట్టి పెరిగిన ఊరు, 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఊరు. కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మా ఊరు నుంచి 19 కిలోమీటర్స్ దూరంలో సౌత్ అండ్ నార్త్లో 2 టౌన్స్ అయితే ఉంటాయి. అది ఒకటి తెలంగాణలో ఉంటే ఇంకోటి ఆంధ్రాలో ఉంటుంది. ఇంకొక నిజం చెప్పాలంటే మేము ఉండేది తెలంగాణలో అయినా అవసరంలో ఆలోచనలో మాకు ముందుగా గుర్చేది విజయవాడనే. ఎందుకంటే దూరంలోనూ అలవాట్లోనూ దగ్గరగా ఉన్న సిటీ. రఫ్గా 50-60 కిలోమీటర్స్ అయితే అందుబాటులో ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే పేరుకి తెలంగాణలో ఉన్న అలవాట్లు యాసలో ఆంధ్రాకి మాత్రం ఏం తక్కువ కాదు. సో అలా అయితే మాట్లాడుకుంటూ నేను కంచిచర్ల అయితే క్రాస్ చేసేసాను. సో నా నెక్స్ట్ విలేజ్ వచ్చేసి జగన్నాథపురం అంట. లెట్స్ ఎంజాయ్ ద రైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకున్నా ఇలాంటిదేదో జరిగిద్దని ముందుగానే అనుకున్నా. సడన్గా ఏం రోగం వచ్చిందో కానీ కరెక్ట్గా ఆ విలేజ్ ముందుకైతే వచ్చేసరికి రికార్డు ఆగిపోయి వచ్చింది. అది నేను చూడకుండా అన్ని స్టంట్స్ ఎడుచుకుంటూ అయితే వచ్చాను. తీరా చూస్తే అర్థమైంది మేడం రికార్డ్ అవ్వటం లేదని. చాలా కోపంగా ఉంది. అసలు సడన్గా ఏం రోగం అయిందో కానీ ఆగిపోయింది. సో లెట్స్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో హవెవర్ ఐ రీచ్ ద సెకండ్ వన్ టూ. సో ఈ విలేజ్ పేరు వచ్చేసి జుజ్జూరు. ఈ ఊర్లో కొండ మీద అయితే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అది అట్రాక్షన్గాను ఆధ్యాత్మికతతో నిండుగా ఉంటుంది. కామన్గా మనం మాట్లాడుకున్నట్టు 2 టర్నింగ్స్. సో అలా ఫస్ట్ టర్నింగ్ అయితే ఫినిష్ చేసి టువర్డ్స్ సెకండ్ టర్నింగ్ వైపు వెళ్తున్నాం. ఇలా ఈ 2 టర్నింగ్స్ అనేవి కామన్ అనమాట ప్రతి విలేజ్లోనూ. సో ఇందాక ప్రజెంట్ కూడా నేను చూపించలేకపోయినా ఎందుకంటే అయిపోయినాయి. సో అలానే సెకండ్ టర్నింగ్ రోడ్ అయితే నేను కంప్లీట్ చేసేసి మన రైడ్ని అయితే కంటిన్యూ చేస్తూ టువర్డ్స్ అల్లూరు వైపు అయితే వెళ్తున్నాం. అలా అల్లూరులోకి ఎంటర్ అయ్యాను. అలా అవ్వగానే 2 టర్నింగ్లో ఒక టర్నింగ్ అయితే ఫినిష్ చేస్తూ సెకండ్ టర్నింగ్ వైపు అయితే రైడ్ని అయితే చేస్తున్నాను. ఇలా యాక్చువల్లీ అయితే ప్రతి విలేజ్లోనూ ఇలానే ఉంటుంది. సో అలా నేను సెకండ్ టర్నింగ్కి అయితే ఇది దగ్గరగా అయ్యాను. ఇలా నేను టర్న్ తీసుకున్నప్పుడు ఒక ట్రక్ బాబు వచ్చి సాయి చెప్పాడు, కొంచెం
మనకి అయిపోయింది, తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎలా అయితే మనం థర్డ్ వన్ కూడా ఫినిష్ చేసేసాం. యావరేజ్గా అయితే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 60 మినిట్స్ టైం అయితే మనం కన్జ్యూమ్ చేసాం. ఇలా ప్రాపర్గా క్రూజ్తో మనం అయితే లాస్ట్ విలేజ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. సో నేను లాస్ట్ విలేజ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పెద్దాపురం, అది కాదు. సో ఇలా మనం ఈ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 2 టర్నింగ్స్. సో ఫస్ట్ టర్నింగ్స్ కంప్లీట్ చేస్తూ అండ్ టువర్డ్స్ సెకండ్ టర్నింగ్ వైపు వెళ్ళి అలా నైస్గా సెకండ్ టర్నింగ్ కూడా మనం ఫినిష్ చేసేస్తాం. ఆంధ్రాలోను కృష్ణా డిస్టిక్లోను ఈ విలేజ్ వచ్చేసి లాస్ట్ అనమాట. ఆ తర్వాత మనకి తెలంగాణ అయితే టచ్ అయిపోతుంది. సో ఇలా ఒక నియర్ డెత్ ఎస్కేప్ అయితే చేసి రైట్ టువర్డ్స్ టు డెస్టినేషన్ వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం మనం చూస్తే బోర్డర్ చెక్ పోస్ట్ అయితే ఉంది. ఈ చెక్ పోస్ట్ని మనం క్రాస్ చేసి తెలంగాణ బోర్డర్ వైపు అయితే వెళ్తున్నాం. బోర్డర్ అయితే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి 500 మీటర్స్ అయితే ఉంటుంది. బోర్డర్ అంటే ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లా అయితే కాదు, ఇది అటు ఇటు 2 తిప్పుపట్టిన బోర్డులతో అయితే ఉంటుంది. సో ఎలా అయితే మనం లాస్ట్గా తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. ఇదే మన విలేజ్ అనమాట. సో మన విలేజ్లోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేసాం ఇక్కడ నుంచి. సో లాస్ట్గా మన డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోయినట్టే. 26 మినిట్స్ అయితే పట్టింది ఈ 19 కిలోమీటర్స్ మొత్తం. ఇలా అయితే నేను రైడ్ కంప్లీట్ చేసి ఇంటికి అయితే రీచ్ అయ్యాను. ప్రతిరోజు ఇదే రోడ్డు మీద చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, చాలా మంది కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా రోడ్డు మీద ప్రయాణం ఊహించినంత మటుకు ఒకేలా ఉండదు. మనం ప్రాపర్గా వెళ్ళినా ఎదురొచ్చే వాళ్ళు మాత్రం సరిగ్గా వెళ్ళకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఉంటాను మరి, జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటివి చేయగానే మీరు చూడాలి లేదంటే ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.